నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. డైరెక్టర్ నాగస్విన్ ఆయన మాటలు చాలా పొదుపు, కానీ తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగస్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా అని ఆశ్చర్యపోతారు. సెట్స్లో నాగస్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు. ఈ క్రమంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నాగ్ టాలెంట్కు ఫిదా అయిపోయారు. చేసిన సినిమాలు తక్కువే. ఓ సినిమాతో దేశానికి పరిచయం అయితే మరో సినిమాతో ప్రపంచానికే పరిచయం అయ్యాడు. ఆయన క్రియేటివిటీ ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. తాజాగా ఆయన తీసిన కల్కి 2898 AD సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ను నాగస్విన్ తీసుకుపోయాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా కల్కికి ఫిదా అయిపోయారు. ఇంతటి సూపర్ హిట్ సినిమా వెనుక ఉన్నది డైరెక్టర్ నాగస్విన్. అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు పేరు నాగస్విన్ రెడ్డి. ఈయన 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు జయరాం రెడ్డి, జయంతి. ఈ ఇద్దరు డాక్టర్స్ కాగా నాగస్విన్కు చెల్లి నిఖిల కూడా ఉంది. ఆమె కూడా డాక్టర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగస్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుకున్న రోజుల్లోనే కాలేజ్ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేశారు. తన కాలేజీలో చెట్లు కొట్టడం తప్పని ఓ వ్యాసం రాసి తిట్టు తిన్నాడు. ఎప్పుడు చదువుల్లో ముందుండే నాగ్ను చూసిన వారంతా తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే ఆయన మాత్రం మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తనకు డైరెక్టర్ అవ్వాలని ఉందని ఇంట్లో వాళ్ళకు చెప్పి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నాడు. కానీ ఎలాంటి సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ అంతకన్నా లేదు. సినిమాలపై నాగస్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్లా వద్దకు నాగస్విన్ను పంపారు. ఆ సమయంలో గోదావరి సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్టులో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటామని శేఖర్ కమ్లా మాట ఇచ్చారు. ఈ గ్యాప్లో మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అందుకు రెమ్యూనరేషన్గా 4,000 రూపాయలను తీసుకున్నారట. ఈ ప్రాజెక్టు తర్వాత శేఖర్ కమ్లా నుంచి పిలుపు వచ్చింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పనిచేయడం మాత్రమే కాదు, లీడర్ సినిమా ట్రైలర్ను కట్ చేసింది నాగస్విన్. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్లా మెచ్చుకున్నారు. ఆ సినిమాల తర్వాత నాగస్విన్ తన రియల్ టాలెంట్ను చూపించాలనుకున్నాడు. అలా యాదోం కీ భారత్ అనే షార్ట్ ఫిలింను మొదటిసారి డైరెక్ట్ చేశాడట. కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్ అయిపోయింది. ఆ షార్ట్ ఫిలిమ్స్ వల్ల నిర్మాత అశ్వనీ దత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి ఎవడే సుబ్రహ్మణ్యం కథను నాకు వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట ఇచ్చారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగస్విన్ తొలి సినిమా వెండి తెరపై మెరిసింది. తక్కువ బడ్జెట్లో చాలా రిచ్గా ఈ చిత్రాన్ని అశ్విన్ తీశాడు. సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలకు కూడా డైరెక్ట్ చేయడం విశేషం. ఇక నిర్మాత ప్రియాంక దత్ తన 21వ ఏట 2004లో పవన్ కళ్యాణ్ బాలు చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్రరంగంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత శక్తి చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు. 3 ఏంజల్స్ స్టూడియో పేరుతో సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యాదోం కీ భారత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకు నాగస్విన్ పరిచయం కావడం, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోం కీ భారత్ అనే చిత్రం కోసం పనిచేయడం జరిగింది. అలా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రియాంక దత్కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్ చేశారు. మీకు ఎవరైనా నచ్చితే సరే, లేదంటే మనం పెళ్లి చేసుకుందామని నాగస్విన్ తన ప్రేమ గురించి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటికే చాలా కాలంగా నాగస్విన్తో ఆమె ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి 2015లో జరిగింది.
అలా దర్శకుడిగా నాగస్విన్ మంచి విజయం సాధించక ముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్, ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఆ తర్వాత నాగస్విన్ తీసిన మరో ఆణిముత్యం మహానటి. ఒక ఫేమ్ నటి బయోగ్రఫీ తీయడం అంత ఆషామాషి విషయం కాదు. కానీ ఇందులో కూడా నాగి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా సమయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మహానటి మంచి హిట్ అందుకుంది. ఇక నాగస్విన్ కు కామెడీ సినిమాలంటే ఎంతో ఇష్టం. అందుకే జాతిరత్నాలు సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేశాడు. అది ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టాక్ కలెక్షన్ల వైజ్ గా దూసుకెళ్తోంది. కల్కి సినిమా ఇంతటి హిట్ టాక్ అందుకోవడం వెనుక నాగస్విన్ కష్టం ఎంతో ఉంది. కేవలం కల్కి స్టోరీ రాయడానికి 5 ఏళ్లు పట్టింది. మనకు నచ్చిన కెరియర్ ఎంచుకుంటే సక్సెస్ ఇలానే ఉంటుందని నాగస్విన్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న అశ్విన్ మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కల్కి సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగస్విన్ తప్పకుండా అందుకోవాలని కోరుకుందాం.